పోలీసులకు ఎదురు దెబ్బ. నిందితుడు కస్టడీలో ఉండగానే ఇంకో పోలీసుపై హత్య ప్రయత్నం జరిగింది. దీంతో పోలీసులపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్ మ్యామ్. ఇప్పుడే ఆపరేషన్ అయింది. కాన్షియస్ లోకి రావడానికి కొంచెం టైం పడుతుంది. ఎలా జరిగింది? ఎవరో వెనక నుంచి వచ్చి కత్తితో అటాక్ చేశారంట మ్యామ్. మన పోలీసులు వెళ్లిన టైంకి హీఈస్ ఇన్ అన్కాన్షియస్ స్టేట్. పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చింది? అన్నోన్ కాలర్ కాయిన్ బాక్స్ నుండి కాల్ చేశాడు మ్యామ్. కాన్షియస్ లోకి రాగానే నాకు ఇన్ఫార్మ్ చేయండి. ఓకే మ్యామ్. గత 2 నెలలుగా సంచలనం సృష్టిస్తున్న వరుస పోలీసుల హత్యల కేసు కొత్త మలుపు తిరిగింది. పోలీసులు హంతకుడిని పట్టుకోలేక అమాయకుడైన మా ఫ్రెండ్ కేశవ్ ని అరెస్ట్ చేశారు. నిజంగా తనే ఆ హత్యలు చేస్తుంటే తను పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు ఇంకో ఇన్స్పెక్టర్ మర్డర్ అటెంప్ట్ ఎలా జరుగుతుంది? సో వెంటనే కేశవ్ ని రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. వెంటనే ఆఫీస్కి రా. ఆ 3 మర్డర్స్ చేసిన వాడిని పట్టుకున్నానన్నావు కదా, మరి ఇది ఎలా జరిగింది? ఖచ్చితంగా ఆ హంతకుడు వీడే సార్. వాడు లోపలే ఉన్నాడు కదా, మరి ఎలా జరిగింది? అదే సార్ నాకు అర్థం కావట్లేదు. వాడు చాలా ఇంటెలిజెంట్ లా ఉన్నాడు. అందుకే కదా ఈ కేసు నీకప్ప చెప్పింది. చూడు, ఈ ఛానల్స్ లో పోలీసుల హత్యల కంటే ఒక అమాయకుడిని అరెస్ట్ చేశామన్న న్యూస్ ఎక్కువ వస్తుంది. వాళ్ళు మనల్ని పూర్తిగా వెలర్స్ చేయకముందే వాడిని రిలీజ్ చేయండి. బట్ సార్, ఇట్స్ మై ఆర్డర్. ఏం జరిగింది? జైల్లో ఉండగా ఇంకో పోలీసు జరిగింది. మేడం ఎక్స్క్యూజ్ మీ. ఏంటి? కేసు ఆఫ్ ఫ్యామిలీకి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం కలెక్ట్ చేశాను. 2004లో చనిపోయిన 3 పోలీసులు, హాస్పిటల్లో ఉన్నవాడు మరో 2 కలిసి ఎలక్షన్ డ్యూటీ కోసం ఏలూరుకి వెళ్లారు. అదే రోజు రాత్రి కేశవ్ వాళ్ళ అమ్మ నాన్న యాక్సిడెంట్ చనిపోయారు. అంతేకాదు మేడం, వీళ్ళ పోలీస్ వెహికల్ కూడా యాక్సిడెంట్ అయిందని 2 డేస్ తర్వాత రిపోర్ట్ చేశారు. సో కేశవ్ వాళ్ళ అమ్మ నాన్న చనిపోవడానికి కారణం వీళ్ళే ఉంటారని మిగిలిన ఇద్దరు ఎవరు? అవకవక పెళ్ళవుతుంటే ఇదేం పార్టీరా చండాలంగా. ఈ వయసులో అయినా పెళ్లి అవుతున్నందుకు మీరందరూ కలిసి నాకే వాళ్ళ పార్టీ. ఏడ్చావు. ఓసీలో వచ్చింది మూసుకుని తాగరా. వీడి బ్యాచులర్ లైఫ్ కథం. సార్ నేను డ్రైవ్ చేస్తాను సార్. మీరు వద్దు, నేను డ్రైవ్ చేస్తాను సార్. సీఏగా డ్రైవ్ చేస్తానంటున్నారుగా, ఓవర్ యాక్షన్ ఎందుకు? వెనక్కి సార్ వద్దు సార్, ప్రాబ్లం అవుతుంది. ఆగు, చూడరా. పనుపుడితో కొట్టుమిట్టాడుతున్నారు సార్. వదిలేసిపోదాం సార్, హిట్ అండ్ రన్ లో పోద్ది సార్. ఎక్కువ నీకు ఎటువంటి సహాయం చేయలేకపోయినా, అందుకే ఇప్పుడు ప్రాణం పోయినా పర్లేదు, నిన్ను ఎలాగన్నా బయటికి తీసుకురావాలనుకున్నాను. హలో పోలీస్ స్టేషన్. అసలు నా గురించి మీరెందుకు సరేలా? నీకు జరిగిందంతా పోలీస్తే ఇదే అంత పెద్ద విషయం కదా. పిలవగానే వచ్చినందుకు థ్యాంక్స్. ఆ రోజు మీ పేరెంట్స్ చనిపోవడానికి వాళ్ళు చేసిన యాక్సిడెంట్ కారణం అయిండొచ్చు. బట్ ఇప్పుడు నువ్వు చేస్తుంది తప్పు తెలుసు. మరెందుకు చేస్తున్నావు? ఇదే కరెక్ట్ కాబట్టి. యాక్సిడెంట్ కారణం వాళ్ళే అని మీరు అనుకుంటున్నారు, కానీ ఆ రోజు ఏం జరిగిందో మీకు తెలియాలి. నాన్నా, నాన్నా, అమ్మా.
అంబులెన్స్ ఫోన్ చేద్దాం సార్, లేకపోతే పాపం చచ్చిపోతారేమో సార్. ప్లీజ్ సార్. లేరా సార్ వాళ్ళు బతికే అవకాశం ఉందంటావా? కన్ఫర్మ్ గా చెప్పలేను సార్. ఆ రోజు ఏ ఒక్క అంబులెన్స్కి కాల్ చేసినా ఈరోజు మా ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఉండేది. కానీ వాళ్ళు మమ్మల్ని రోడ్డు మీద కుక్కల్లో వదిలేసి వెళ్ళిపోయారు. వాళ్ళు తప్పు చేశారు, బట్ ఎప్పుడో జరిగిపోయిన దానికోసం ఇప్పుడు నీ జీవితం మొత్తం నాశనం చేసుకుంటావా? ప్రతి మనిషి జీవితంలో 2 రోజులు ఇంపార్టెంట్. మొదటిది భూమి మీదకి వచ్చిన రోజు, రెండోది ఎందుకు వచ్చామని తెలుసుకున్న రోజు. 12 సంవత్సరాల క్రితమే నేను రెండోది తెలుసుకున్నాను. యాజ్ ఎ రెస్పాన్సిబుల్ పోలీస్ ఆఫీసర్ వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం నా డ్యూటీ. ఆ రోజు మీలాగే ఏ ఒక్క డ్యూటీ చేసినా కానీ ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాల్సిందే. అది మీరైనా నేనైనా వాళ్ళైనా శిక్ష పడాల్సిందే. సహదేవ్, అర్జున్, ధర్మ, కృష్ణమూర్తి వీళ్ళు 4 మీకు తెలుసా? తెలుసు. అప్పుడెప్పుడో వాళ్ళతో కలిసి ఎలక్షన్ డ్యూటీ చేశాం. ఎలక్షన్ డ్యూటీ అయిన రాత్రి ఏదైనా అనుకోని ఇన్సిడెంట్ జరిగిందా? లేదే. ఆయుషో, ఆ ఇన్సిడెంట్ ఏంటో నీకు తెలుసా? ఆ క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది. ఇప్పుడేమంటావు? చేసిన తప్పు ఒప్పేసుకుంటే ఈ కేసు ఇక్కడితో సాల్వ్ అయిపోతుంది, లేకపోతే మీ లైఫ్ కే రిస్క్. ఏంటి భయపెడుతున్నావా? యాజ్ అ పోలీస్ ఆఫీసర్ మీ ఇద్దరిని ప్రొటెక్ట్ చేయడం నా డ్యూటీ, అందుకే చెప్తున్నా. మమ్మల్ని ప్రొటెక్ట్ చేయడంతో పాటు అన్ని పట్టుకోవడం కూడా నీ డ్యూటీయే. ముందు పోస్ట్ మ్యాన్ ఉద్యోగం ఆపేసి పోలీస్ డ్యూటీ చేయి. మేమేం చేయాలో మాకు బాగా తెలుసు. ఎంకే, మ్యామ్. కేశవ్ మీద 24 hours అబ్జర్వేషన్ పెట్టండి. ఓకే మ్యామ్. విజయవాడ బస్ ఎక్కడుందండి? 3వ నంబర్. కాకినాడ నుంచి కానిస్టేబుల్ మాట్లాడుతున్నాను. వాళ్ళు ఇప్పుడు బస్ స్టాండ్కి వచ్చారు. మీరు కూడా ఫాలో అవ్వండి, ఎక్కడా వదలొద్దు. విజయవాడ బస్ ఎక్కాడు, నేను ఫాలో అవుతున్నా. నాకు రన్నింగ్ కమెంటరీ వద్దు, హైలైట్స్ చెప్పు చాలు.
వైజాగ్ వెళ్ళాలి. ఇలా స్ట్రైట్ కి వెళ్ళి లెఫ్ట్ తీసుకుని 300 కిలోమీటర్లు నడిసే వైజాగ్ వచ్చేది. జోకు. వైజాగ్ వెళ్ళాలి. నువ్వు మాట మీద నిలబడి మనిషి అనుకుంటాను. ఇందాక నుంచి ఒకటే మాట మాడుతున్నావు. పద సీరియస్ గా వైజాగ్ వెళ్ళిపోదాం. ఏం పేరు? ఏంటి గెడ్డం పెంచో లోలో ఫెయిలా? ఏంటో నీతో జర్నీ చేస్తుంటే నేను ఒక్కడిని వెళ్తున్నట్టుంది. మన్మోహన్ సింగ్ అయినా మాడతాడేమో కానీ నువ్వు అసలు మాడేటట్లేవు. నేనేమన్నా తురెళ్తున్నానారా? పని మీద వెళ్తున్నాను రా. అది ముగ్గురు చేసే పని కాదురా నీకు. అరే నీకు మళ్ళీ చేస్తాను. సార్ ఈడేవుడు సార్ అర్జెంట్ గా కొంచెం లిఫ్ట్ కావాలి సార్. 1000 అవుద్ది. అయ్యా నా దగ్గర 500 ఉన్నాయి. అయితే తుల్లో దింపేస్తా. అవునా? నేను ఎక్కడ దిగాలి? చాలా పన్నీరా భయ్యా. మీ రింగుల హెయిర్ భలే ఉంది భయ్యా. రింగులుగా చేయించా. ఎక్కడ? మా అమ్మ కడుపులో. అవును బాగా రెడీ అయ్యి వెళ్తున్నావు. ఏంటి పెళ్లి చూపులా? ఎదురు చూపు. నా గర్ల్ ఫ్రెండ్ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. నీకు గర్ల్ ఫ్రెండా? కాలేజ్ స్టూడెంట్స్ అన్నాక గర్ల్ ఫ్రెండ్స్ గొడవలు కామనే కదా భయ్యా. అబ్బా కాలేజ్ స్టూడెంట్ గర్ల్ ఫ్రెండ్ గొడవలు కూడానా? మొన్న నా మంతు కూడా గొడవలు దిగితే వాడికి గుడ్డలు చూపించా. ఇప్పుడు దాకా వాడు అడ్రస్ లేడు. నీకోసమే ఎదుగుతున్నాడేమో. అవునరా నడిచి వెళ్తున్నావు కదా హెల్మెట్ ఎందుకు? నా గర్ల్ ఫ్రెండ్ ఎందుకో వచ్చినప్పుడు మాత్రం హెల్మెట్ మర్చిపోదని చెప్పింది స్పెసిఫిక్ గా. బహుశా ఏటన్నా తీసుకెళ్లేమో. దొంగ కాదు రంగా. ఇంకా ఇంకెంతసేపు ఉంటుందిరా? అరగంట. అయినా నీతో జర్నీ చేస్తున్న టైమే తెలియట్లేదు. నాకు కూడా. కొంతమంది ఉంటారు చూడు, ఎన్ని జోక్స్ చేసినా అసలు రియాక్షనే ఉండదు. అసలు అలాంటి ఎమోషనల్ సీరియస్ ఎక్కడ ఉంటారు భయ్యా? వెనక సీట్లో వెనకాల మనుషులు నీతో అసలు టూ మచ్ రా. ఏంటి అలా హంసం తగినగా? కొంచెం బండి సైడ్ కప్ దిగాలి. సైడ్ లోనా? తున్లో అన్నా అంటే బాగా నవ్వి పర్లేదురా. మన దగ్గర 2 లీటర్ వాటర్ బాటిల్ కూడా ఉంది. నువ్వు జోక్ లాపరా. నా కారుకి నన్నే కొడతావా? అదే కదా నాకు కావాల్సింది. ప్రోగ్రామ్ పెట్టుకుంటే పోస్ట్ మార్టం చేసి ఉన్నాడు. నా ఫోన్ రా. ఫోన్ మర్చిపెట్టి తెంగరదవా. హలో హలో రంగా, ఎక్కడన్నా? రంగా కాదు, నేను వాడి ఫ్రెండ్ మలింగ. మలింగ అంటే శ్రీలంక బౌలరా? వాడు బౌలర్ అయితే నేను మంచి బ్యాట్స్మెన్. నా పేరు కన్య. ఇంకానా? అబ్బో చాలా విషయమే ఉందే. వాడు ఒక్కడే వస్తానన్నాడు, మీరు వస్తున్నారా? నువ్వు రమ్మంటే వచ్చేస్తాను. నేను ఎవరిని వద్దన్నాను. చీకటిపూడిలోకి వచ్చేస్తాను. బాయ్. హలో. అరే నీ కార్లో నా ఫోన్ మర్చిపో. పోనీ ఆ ఫోన్ లో తుని కన్య అని ఒక నంబర్ ఉంది. కనీసం దాన్ని కూడా మర్చిపో. రోడ్డు మీద ప్రదక్షిణ చేస్తావా? డ్రైవింగ్ చేస్తావా? కళ్ళు కనిపించట్లేదా నీకు? నాకు కనపడకూడదంటరా. వైజాగ్ వెళ్ళాలి. అర్జెంట్ గా వెళ్ళాలి. నేను ఆల్రెడీ ఒక మర్డర్ చేద్దాం కమిటీ. రెండో చేయను. ఓకే చచ్చావురా. ఏంట్రా కార్ కింద ఏం లేదండి, దెబ్బలు ఏమన్నా తగిలి ఏమో చెప్పి డబ్బులు ఇద్దామని. ఈ 10 రూపాయలు తీసుకుని బ్యాండెడ్ కొనుక్కో బాబు. అందులో చాలా డబ్బులు ఉన్నాయండి. ఒక్కడైతే చంపేది, వాళ్ళు వచ్చారు కాబట్టి బతికిపోయాడు. ఈడేడి కొంప తీసి మర్డర్ గారు భయపడి పారిపోయాడా? అనవసరంగా భయపెట్టాను. చూస్తే వైజాగ్ వరకు వచ్చాం. పరిసేమో వాళ్ళు దొబ్బేశారు. ఎట్లా